దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైన ఈ ప్రార్థనా కూడికి విచ్చేసిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రియులైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అందుచేత మీరు అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ చేత పట్టుకుని దయచేసి శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ ప్రత్యేక కూడికలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. ఏదైనా ఒక అద్భుతమైన కార్యాన్ని నా జీవితంలో చేయాలని నువ్వు ఆశపడుతున్నావా? నిజంగా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి అంటే నువ్వు ఏం చేయాలో దేవుడు ఈ దినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. మూల వాక్యంగా యెహోషువ గ్రంథం ప్రభు నాకు చెప్పిన మాట 3వ అధ్యాయం దయచేసి 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఈ వాక్య వాగ్దానమును మన వినికిట్లో దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువలో నుంచి అలనాడు ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మీ మధ్యన దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతము చేయబోతున్నాడు. అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నాడు. నిజంగా నేను అంటాను, మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయాలని ఈ ప్రత్యేక కుటుంబంలో మనం వచ్చేది ఎందుకంటే, దేవుడు ఏదైనా ఒక అద్భుతమైన కార్యం నా వ్యక్తిగత జీవితంలో చేయాలి, నా కుటుంబంలో చేయాలి, నా బిడ్డ పక్షంగా చేయాలి, లేదా నా కుమార్తె వివాహ విషయంలో చేయాలి, లేదా నా గృహం విషయంలో చేయాలి, లేదా ఏదో ఒక సంబడి ఏదైనా కావచ్చు. ప్రియులారా గమనించండి, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఏదైనా అద్భుత కార్యము దేవుడు నా జీవితాల్లో చేయాలని గనక నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని అభిషేకించి ప్రభు నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యము చేయాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? మిమ్మును మీరే పరిశుద్ధపరచుకునండి. నేనంటాను, అద్భుత కార్యము దేవుడు చేయాలనుకున్న వారు తమ్మును తామే పరిశుద్ధపరచుకోవాలి. ప్రభు చాలా స్పష్టంగా నాతో మాట్లాడిన మాట ఇది. అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చెయ్యాలని ఆశించినప్పుడు, అద్భుతాలు నువ్వు పొందుకోవాలి అనుకుంటున్నప్పుడు, దేవుడే నీ జీవితంలో అద్భుతము చెయ్యాలని గనక నువ్వు ఆశపడితే, ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కూడి ఉన్న మనం కానీ టీవీ ముందు కూర్చుని వాక్యం ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అద్భుతాలు చేయాలని గనక మీ జీవితంలో ఆశపడితే, నా ప్రభువు చెప్పే మాట ఏంటో తెలుసా? మీ జీవితంలో ప్రభు అద్భుతం చేయాలంటే నిన్ను నీవేం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మీరు అడగొచ్చు, అయ్యా మాకు మేముగా పరిశుద్ధపరచుకోవాలంటే ఎట్లాగా? అది ఎలా సాధ్యం? ఎలాగ మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోగలం? నా ప్రియమైన వాళ్ళారా, చూడండి, దేవాది దేవుడు కొన్ని మాటలు అంటాడు. ఏమనంటే చూడండి, లేవియాకాండము 20వ అధ్యాయం దయచేసి 7వ వాక్యాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులై ఉండండి, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను. గమనించండి, మిమ్మును మీరే పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులై ఉండండి అంటే మీకు మీరే, మిమ్మును మీరే, ఇది ఎవరికి వారే. ఎవరికి వారే ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి.
మీరు అడగొచ్చు, అయ్యా నేను పరిశుద్ధంగా స్థలారా స్నానం చేశాను, పరిశుద్ధమైన బట్టలే కట్టుకుని వచ్చాను, అంతా పరిశుద్ధమే, పైకి లోన ఉందిగా, అర్థమవుతుందా? లోన ఉంది కదా, పైకి పరిశుద్ధమే, నిషిద్ధమైనది హృదయంలో ఉంది కదా, అర్థమవుతుందా? అందుకే యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నారు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోండి, దిమనస్కులారా. 4వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడంటే, ఓకే అమ్మ మాట్లాడండి, ఏడు చెప్పండి. ఆంతర్య శుద్ధి కావాలి. ఏమంటున్నాడు అంటే, దిమనస్కులారా మీ హృదయములను ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకోండి. అంటే దిమనస్కులు అంటే అర్థం ఏంటి? 2 మనసులు. హలో, నీలో 2 మనస్సులు ఉన్నాయి, అర్థమవుతుందా? దిమనస్కులారా అంటే 2 మనసులు గలవాళ్ళారా అని అర్థం. ఏంటంటే అయ్యగారు 2 మనసులు ఏంటి? బుల్లో ఉన్నంతసేపు, బల్లో చెచ్చుకొస్తున్నంతసేపు మనము ఏదో ఆశించి దేవుని దగ్గర ఉండి మళ్ళీ బయటికి వెళ్ళి లోకానుసారమైన బ్రతుకు, లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన ఆశలు చొప్పున ప్రవర్తించి నువ్వు గుడిలోనికి వచ్చి, దేవా నేను పాపిని నాయనా నన్ను క్షమించు అంటే నీలో 2 మనసులు ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. నేను అంటాను, దేవుడు నీ జీవితంలో అద్భుతము చెయ్యాలంటే నీలో 2 మనసులు ఉండకూడదు, ఒకే మనసు ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నీలో 2 మనసులు ఉండకూడదు, 2 తలంపులు నీలో ఉండకూడదు. మరి ఏలియా గారు అన్నారు కదా, ఏమని? ఎంతకాలము 2 తలంపుల మధ్యలో మీరు జీవిస్తారు, తడబడుతారు? యెహోవా దేవుణ్ణి అయితే యెహోవా దేవుణ్ణి సేవించండి, బయలు దేవుణ్ణి అయితే బయలు దేవుని సేవించండి. ఇదేం తిరగాసయ్యా అనంటే అన్నాడు, మీకు మాకు మొదలు చిన్న పందెం. ఏందయ్యా బంధం అనంటే, అంటే నేను ఆ విషయాన్ని చెప్పాలని నేను అనుకోవట్లేదు, కానీ నా దేవుడు నా హృదయంలో పెట్టింది ఏంటంటే, మనము ఎలాగ పరిశుద్ధపరచుకోవాలని ప్రభు చెప్పమన్నాడు. అందరూ చెప్పండి ఏంటి? పక్కలు చేయకండి, చెప్పండి. మనం ఎలా పరిశుద్ధపరచుకోవాలో, అది ఎలా పరిశుద్ధపరచుకోవాలో దేవుడు ఈ దినం తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు దిమనస్కులారా అంటే నేనేమంటానంటే, మన హృదయాలను మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఎలాగా మన హృదయాలను మనము పరిశుద్ధపరచుకోగలము? మన హృదయాలను మనము ఎలాగ పవిత్రపరచుకోగలము? దేవుడు మనల్ని మనమే పరిశుద్ధపరచుకుంటున్నాడు. ఒక ప్రశ్న, పరిశుద్ధపరచుకోకపోతే దేవుడు అద్భుతం చేయడంటే, అద్భుత కార్యం చేయడంటే ఖచ్చితంగా చేయడు. దేవుడు చెయ్యాలంటే ఏం చేయమంటున్నాడు? మిమ్మును మీరే పరిశుద్ధపరుచుకుంటేనే అద్భుతమైన కార్యాన్ని చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అద్భుతాలు మనం ఆశిస్తున్నాం, అద్భుతాలు మన జీవితంలో జరగాలి, మన జీవితంలో అనుభవించాలి, మనం వాటిని పొందుకోవాలి అనంటే దేవుడు ఎట్లాగా దేవుడు చేస్తాడు? దేవుడు అక్కడ అన్నాడు, మిమ్మును మీరే పరిశుద్ధపరచుకోండి. ఇక్కడ మీ హృదయాలు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోండి అన్నాడు. అంటే ఇక్కడ నేను ఏమంటాను అంటే, వెలపల శుద్ధి కాదు, వెలపల పరిశుద్ధత కాదు. చాలామంది వెలపల యొక్క పరిశుద్ధతకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము పరిశుద్ధులం అన్నట్టు ఫీల్ అవుతారు. నువ్వు ఫీల్ అవ్వచ్చు, కానీ దేవుడు ఫీల్ అవ్వడు. దేవుడు ఫీల్ అవ్వాలంటే నీ హృదయాన్ని నువ్వు ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. మిమ్మును మీరే, నేను సూటిగా చెప్తున్న, శుద్ధి లేకుండా
అద్భుత కార్యం ఆశించే మీలో రెండు మనసులు ఉండకూడదు. మీ హృదయాలు మీరు ఏం చేయాలి? పవిత్రపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. మీరు అడగొచ్చు, అయ్యా అద్భుతం చేయాలంటే పరిశుద్ధపరుచుకోవాలా? పరిశుద్ధపరుచుకోకపోతే దేవుడు కార్యం చేయడా అని అంటే నేను అంటాను, సూటిగా చెప్తాను, చేయడు. ఏమంటున్నాడు? దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేయను గనుక మిమ్మును మీరే, చెప్పండి, రేపు అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి ఈ రోజున మీరు ఏం చేయాలి? ఈ రోజున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటే రేపు దేవుడు మీ జీవితంలో ఏం చేయబోతున్నాడంటే అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అయితే ప్రియులారా, దేవుని వాక్యములోనికి మనం వెళ్ళబోతున్నాం. మనం ఎలాగా పరిశుద్ధపరచుకోగలం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఏమండి, ప్రతి పెళ్లిలో ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటారు. ఒకసారి 26, 27 వచనాలు మనం చదువుకు 25 నుంచి చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకున్నటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. ప్రియమైన వారలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ క్రీస్తునకు సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని, భర్తకు భార్యకు ఉన్నటువంటి సంబంధం అర్థమవుతుందా? ఇక్కడ భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, భార్య భర్త పట్ల ఎలా ఉండాలి. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. వినండి, అయితే క్రీస్తు ఈ లోకములో జరగబోయే వివాహం, పరలోకములో జరగబోతున్న గొర్రెపిల్ల వివాహానికి పోలికను చూపుస్తూ ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ సంఘము వధువ సంఘం. చెప్పండి, పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. మరి పెళ్లి కొడుకు ఎవరు? యేసయ్య కదా. చూడండి, ఈ పెళ్లి కుమార్తె అయిన సంఘము మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, అదే అయితే తన ఎదుట ఆయన నిలబెట్టుకోవాలన్నప్పుడు 27వ వచనం, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘమా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు సంఘమును తన ఎదుట మహిమగల సంఘముగా నిన్ను నిలవబెట్టుకున్నట్టుకు వాక్యమనే, చెప్పండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి. అంటే ఇప్పుడు వాక్యముతో, అందరూ చెప్పండి, వాక్యముతోనే మనలను మనం ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకోవాలి. వాక్యముతో పరిశుద్ధపరిచేది, మన హృదయాన్ని పరిశుద్ధపరిచేది, మన తలంపులను పరిశుద్ధపరిచేది, మన ఆలోచనలను పరిశుద్ధపరిచేది, మన నడవడికను పరిశుద్ధపరిచేది ఏంటో తెలుసా? దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యం చెప్పినప్పుడు ఒక్కోసారి పుండి మీద కారణం జల్లినట్టు ఉంటుంది, ఒక్కొక్కసారి హృదయాలనే పిండి చేసేసినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం మాట్లాడుతున్నప్పుడు దైవజనుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారికి ఎవరు అయ్యగారికి చెప్పేశారు నా గురించి, పక్కావుడు చెవులో ఊదేసింది, అందుకే నా గురించి వేసేస్తున్నాడు క్యాస్ట్ అనుకుంటారు. వేసే రక్తం వేసే. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ క్యాస్ట్ వేయాలో దేవుడు వేస్తాడు. అలా అనుకుంటే మేము రక్షించబడి సేవకు వచ్చిన కొత్త దినాల్లో దైవజనులు జోషి గారు దేవుని వాక్యం చెప్పేవారు ప్రేమధార కార్యక్రమంలో.
పొద్దు నుంచి ఏదైనా మిస్టేక్ ఏదైనా చేస్తే ఆ రోజు ఆ రేడియోలో నుంచి వాక్యం ద్వారా ఆయన ఎవరో చెప్పినట్లుగా సూటిగా ప్రభువే మాతో మాట్లాడేవాడు. నేనేమంటాను, ఆయనకి ఎవరైనా చెప్పారా? మాట్లాడండి, చెప్పలేదు. మరి ఎవరు పరిశుద్ధాత్మ దేవునికి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. మన లోపల భోగద్దాలు ఆయనకి తెలుసు, బయట భోగద్దాలు తెలుసు, మనం ఏం చేస్తున్నామో తెలుసు. ఆయన అన్నీ ఎరిగినవాడు, ఎవరో ఏం చెప్పవలసిన అవసరం లేదు. అమాయకంగా వాళ్ళ చెప్పారు వీళ్ళ చెప్పారని మనము మన ఊహాజనకలు ఊహించేసుకుంటా. ఊహాలోకాల్లో కొంతమంది ఊహల్లోనే బతికేస్తారు. ఏ జరగతే దేవుని సంగమా దేవుని బిడ్డలారా, తన ఎదుట ఆయన నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత, చెప్పండి దేని చేత? వాక్యముతో ఉదక స్నానము చేత. అంటే వాక్యమే నిన్ను పవిత్రపరిచేది, వాక్యమే నిన్ను పరిశుద్ధపరిచేది. చూడండి, మలాకి గ్రంథములో మనం చూచినప్పుడు మలాకి గ్రంథములు ఏమన్నాడు ఆయన? ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 2వ వాక్యాన్ని మనం చూద్దాం. అయితే ఆయన వచ్చు దినం వరకు ఎవరు సహింపగలరు? ఆయన అగపడగా ఎవరు ఓర్వగలడు? చూడండి, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకనవాణి అంటే సబ్బు వంటి వాడు, వెండిని పరిశోధించి నిర్మలము చేయవాడైనట్లు దేవుని సంగమా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎటువంటిది అని గనక మనం గమనించినప్పుడు ఇక్కడ 2 పోలికలు చెప్పాడు. ఏంటో తెలుసా? కవసాలవాణి అగ్ని. అందరూ చెప్పండి. కవసాలవాణి అగ్నికి ఎందుకు పోల్చాడో తెలుసా? నీ బంగారం పాత వస్తువు ఏదైనా ఉందనుకో, ఎవరి దగ్గరికి వెళ్తాం? నువ్విచ్చిన పాత వస్తువును వాడు నూతనమైన వస్తువుగా చేయాలంటే కవసాల వాడి దగ్గరికి వెళ్తాం కదా. కవసాల వాడు ఎక్కడ పెడతాడు తల్లి? అగ్ని పుట్టములో పెడతాడు. అర్థమవుతుందా? అగ్ని పుట్టములో పెడితే గాని, అది కరిగిస్తే గాని అబ్బాయి అందులో తగరం ఎంత కలిసింది, అది ఒరిజినల్ బంగారమా ఏ బంగారమా, అది శుద్ధి చెయ్యబడాలి అంటే కవసాల వాణి అగ్నిలో ఉండాలి. అగ్నిలో పుట్టము వేయబడినప్పుడే శుద్ధ సువర్ణంగా అది మార్చబడుతుంది. అర్థమవుతుందా? అంటే వాక్యము ఎటువంటిది అంటే కవసాల వాణి అగ్ని వంటిది. అర్థమవుతుందా? నా మాట అగ్ని వంటిది కాదా, అది బండను బద్దలు చేయు సుట్టి వంటిది కాదా అన్నాడు ఆయన. ఎవరు? యిర్మీయా భక్తుడు ద్వారా అలనాడు ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు మాట్లాడిన ప్రస్తావన. వాక్యమనే ఉదక స్నానము చేత నిన్ను ఎలాగ పవిత్రపరుస్తున్నాడు? ఆయన వాక్యమే అగ్ని అయినప్పుడు నీ తలంపులను కాల్చదా, నీ ఉద్దేశాలను కాల్చదా, నీ క్రియలను కాల్చదా? ఎస్, నిజమే కదా. దేవుడు తన వాక్యము చేత మనలను పవిత్రపరిచి ఎట్లాగా పరిశుద్ధపరుస్తున్నాడు చూడండి. మలాకి గ్రంథంలో మనము చదివాం. రెండవదిగా దేనికి పోల్చాడో తెలుసా? చాకలవాణి సబ్బు. ఎందుకు పోల్చాడు? సబ్బుకి ఎందుకు పోల్చాడు? చాకల వాళ్ళు బట్టలు అంటే వస్త్రాలను ఏం చేస్తారు? ఏమండి, వస్త్రాలు శుద్ధి చెయ్యబడాలి అంటే నీ వస్త్రం ఏ వస్త్రం అది? చెప్పండి, ఏ వస్త్రం అది? చెప్పండి, ఏ వస్త్రం? బైబిల్లో ఒక మాట ఉంటుంది. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా మోషేతో, నువ్వు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ వస్త్రములను ఉదుకుని. హల్లెలూయా. చెప్పండి, ఏ ఉదుకుని? చెప్పండి, పరిశుద్ధపరచడానికి వస్త్రాలు ఉదుకుని. అంటే నేనేమంటాను అంటే, ఈ వస్త్రం ఉదకబడాలి అంటే వాక్యం అనే చాకలవాణి అమ్మా, ఇది అక్షరార్థంగా తీసుకోకూడదు, ఆత్మీయంగా తీసుకోవాలి. మరి ఎందుకు రాయించాడు అంటే, ఈ వస్త్రాలను ఉదుక్కోవాలి అంటే
వాక్యానికి ఇక్కడ సాకలవాణి సబ్బు అనేది దేవుని మాటకు దేవుని వాక్యానికి సూచన. అర్థమవుతుందమ్మా? ఆ సబ్బు అనేది దేనికి సూచనగా ఉందండి? ఇక్కడ వాక్యానికి. అందరూ చెప్పండి, దేనికి? వాక్యానికి, దేవుని మాటకు పోలికగా ఉంది. ఇప్పుడు వాక్యమై ఉన్న లేదా దేవుని మాట అయి ఉన్నటువంటి ఈ సాకలవాణి సబ్బే నీ వస్త్రములను ఏం చేస్తుంది? ఉదుకుంటుంది కదా. అదే ప్రకటన గ్రంథములో ఏముందో తెలుసా? గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రాలను ఉదుకున్నారు అని ఉంది. ఒకసారి మనం చూద్దాం ప్రకటన గ్రంథము. ఒకసారి మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 13-14 వచ్చి నుంచి చదువుదాం. అందుకు అయ్యా అతడు ఈలాగును నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారు. హల్లెలూయా. తెలుపు అంటే మనకు తెలుసు కదా, దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు అని తెలుసు కదా. చూడండి, గొర్రె పిల్ల రక్తములోనట వారట తమ వస్త్రాలను ఉదుకున్నారట. వస్త్రాలను ఉదుకుని తెలుపు చేసుకున్నారంటే అర్థం ఏంటి? పరిశుద్ధపరుచుకున్నారని అర్థం కదా. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, వస్త్రము అంటే దేనికి సూచన? రక్షణ వస్త్రం. హల్లెలూయా. చెప్పండి, ఏ వస్త్రం? గట్టిగా చెప్పండి. రక్షణ వస్త్రం ఉదుక్కోవాలంటే అర్థమవుతుందా? ప్రతి ఆదివారం దేవుడు వాక్యమనే చాకలవాణి సబ్బుతో నిన్ను ఉతికేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఉతికి రేవెట్టేస్తున్నాడు. హల్లెలూయా. ఉతికేవాడు పరిశుద్ధాత్ముడు, నిన్ను ఇస్త్రీ చేసేవాడు పరిశుద్ధాత్ముడు. చాకలవాణి సబ్బు వంటిది దేవుని వాక్యం, నిన్ను శుద్ధి చేసేది. నేనంటాను, వెలపల శుద్ధి కాదు, ఆంతర్య శుద్ధి. ఇప్పుడు లుదియా అనే ఆవిడి దైవజనుడైన పౌలు చెప్పుతున్న వాక్యంచో హృదయం ఏమైంది చెప్పండి? తెరవబడింది. అంటే తెరవబడడం అంటే బద్దలయ్యింది. ఇందాక ఒక పోలికి పోల్చాడు అక్కడ. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు అంటే ఇక్కడ వాక్యం ఎటువంటిది చెప్పండి? వాక్యం ఎటు? సుత్తి వంటిది. ఒక బండను పగలగొట్టాలంటే ఏం కావాలి? చెప్పాలి గట్టిగా. అంటే బండ లాంటి హృదయాలు, కంటిని లాంటి హృదయాలను పగలగొట్టేది ఏంటంటే దేవుని వాక్యమే కదా. ఇప్పుడు బండ లాంటి హృదయం సౌలు హృదయం బండ లాంటి హృదయం కదా. క్రైస్తవులు ఎంతగానో హింసించాడు, ఎంతో ఇబ్బంది పెట్టిన ఆయన క్రైస్తవులను బంధించి పట్టుకొద్దామని బయలుదేరాడు. ఆయన ఎక్కడికి బయలుదేరారు? ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారంటే దమస్కోకు బయలుదేరాడు. దమస్కోకు బయలుదేరుతున్న ఆయన అకస్మాత్తుగా ఒక వెలుగు ఆకాశము నుండి ప్రకాశించగా, ప్రకాశించగా ఎవరి మీద ప్రకాశించిందో తెలుసు? దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను బంధించి తీసుకురావాలని వెళ్ళాడు. ఆయనకు ఒక స్వరము, ఒక మాట వినబడతా ఉంది. అకస్మాత్తుగా ఒక వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో, గుర్రం మీద పయనించుచున్న ఆయన కింద పడిపోయాడు. ఒక స్వరాన్ని పెడుతున్నాడు, సౌలా సౌలా నువ్వు ఎలా హింసించుచున్నావు? ఆయన అంటున్నాడు, ఎవరయ్యా నీవు అంటే, నీ హింసించుచున్నా నజరేయుడగు యేసును నేనంటాను. అటువంటి కఠినాత్మ హృదయము కలిగిన సౌలు దేవుని మాటే కదా ఆ బండ లాంటి హృదయాన్ని పగలగొట్టేసేది. నిజమే, సాతానుడు కట్టెలు పరిచేస్తూ ఉంటాడు. దేవుని వాక్యమే నీ హృదయాన్ని పగలగొట్టేది. నీ హృదయములో ఉన్నటువంటి మలినమును, నీ హృదయములో ఉన్నటువంటి దాగును, నీ హృదయములో ఉన్నటువంటి ముడతలను కడిగేది, పవిత్రపరిచేది శుద్ధి వంటి దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యమే.
నిన్ను పరిశుద్ధపరిచేది. ఆయన అంటున్నాడు, తన ఎదుట మహిమ గల సంఘముగా, అంటే పెండ్లి కుమార్తెగా ఆయన నిలబెట్టుకోవాలని ఏం చేస్తున్నాడు? వాక్యం అనే ఉదక స్నానము చేత దేవుడు ఏం చేస్తున్నాడు? పవిత్రపరిచి ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరచుచున్నాడు కదా. కేవలం ఒక్కసారే కాదు, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం దేవుడు తన వాక్యముతో నిన్ను కడుగుతున్నాడు కదా, నిన్ను పరిశుద్ధపరచుచున్నాడు కదా. అర్థమవుతుందా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి, దేవుని వాక్యం చేత నీ తలంపులు కడిగేసుకోవాలి, నీ హృదయాలను కడిగేసుకోవాలి, నీ ఆలోచనలు కడిగేసుకోవాలి, నీ క్రియలను కడిగేసుకోవాలి, నీ ప్రవర్తనను నిన్ను నీవే ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకోవాలి. ఇది మొట్టమొదటి మాట. రెండవదిగా మనం చూసినప్పుడు దేవునితో పరిశుద్ధపరచుకోవాలి. చూడండి, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, దయచేసి 12వ వాక్యాన్ని చదివేద్దాం. 13వ అధ్యాయం 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట ఆయన శ్రమ పొందాడు. అమ్మ వినండి, నాన్న వినండి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తము చేతనే ప్రజలందరినీ ఏం చేశాడు? అంటే యేసు రక్తమే మనలను పరిశుద్ధపరిచేది. మనకు తెలుసు. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా జీవితాల్లో నువ్వు అద్భుతమైన కార్యము చేయాలంటే మమ్ములను మేము పరిశుద్ధపరచుకోవాలని మాట్లాడి ఉన్నారు. నిజమే దేవా, అద్భుత కార్యాలు చేయాలని ఆశిస్తున్నాము, కానీ అయ్యా మమ్ములను మేము పరిశుద్ధపరచుకున్నట్టు లేదు కనుకనే అద్భుతాలు మా జీవితంలో చూడలేకపోతున్నామని సూటిగా తేటగా మాట్లాడారు. ఉత్తబడిన మాటల బిడ్డ హృదయాలలో ఈ మాటలు నీరు కట్టి ఫలింప చేయండి దేవా. వారి జీవితంలో అద్భుతం చేయండి. వారికి ఉన్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకు నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్.